నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇన్ మీ సోనియా. డ్రాగన్ దేశం చైనా సముద్ర గర్భంలో మరో యుద్ధానికి సిద్ధమవుతోందా? ప్రపంచంలోని అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉన్న చైనా ఇప్పుడు తన అమ్ముల పొదిలోకి మరో శక్తివంతమైన ఆయుధాన్ని చేర్చుకుంది. లౌదీ పేరుతో పిలువబడే అత్యాధునిక గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ను చైనా నౌకాదళం జనవరి 1న అధికారికంగా ప్రారంభించింది. ఇది కేవలం ఒక నౌక మాత్రమే కాదు, సముద్రంలో చైనాకు ఒక తిరుగులేని కవచం, పదునైన కత్తిలా పనిచేయబోతోంది. అసలు ఈ యుద్ధ నౌక ప్రత్యేకతలేంటి? చైనా నౌకాదళ విస్తరణ ప్రపంచానికి ఎలాంటి ముప్పును కలిగిస్తోంది? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు మరో స్థాయికి చేరుకున్నాయి. పిఎల్ఏ నేవీ తన శక్తిని మరింత పెంచుకుంటూ అత్యాధునిక టైప్ 052D క్లాస్ డిస్ట్రాయర్ ను రంగంలోకి దించింది. చైనా స్టేట్ మీడియా సమాచారం ప్రకారం ఈ లౌదీ యుద్ధ నౌక జనవరి 1వ తేదీన విధుల్లోకి చేరింది. ఇది అధునాతన రాడర్ వ్యవస్థలు, శక్తివంతమైన ఆయుధాలు, హైటెక్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ తో రూపొందించబడింది. ముఖ్యంగా ఈ నౌకలో అమర్చిన కొత్త రాడర్ సిస్టమ్ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే శత్రు విమానాలను, క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించగలదు. చైనా మిలిటరీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ నౌక ఒకవైపు శత్రువులపై మెరుపు దాడులు చేసే పదునైన కత్తిలా, మరోవైపు తన సొంత దళాలను కాపాడే బలమైన కవచంలా పనిచేస్తుంది. సుదూర లక్ష్యాలను ఛేదించడంతో పాటు ఒక నావికా దళానికి ఇది కమాండ్ ప్లాట్ఫామ్ గా కూడా వ్యవహరించగలదు. చైనా నౌకాదళ విస్తరణ వేగం చూస్తుంటే ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి. చైనా ఇప్పుడు నెలకు ఒక ప్రధాన యుద్ధ నౌకను కమిషన్ చేస్తుంది. కేవలం 2025 సంవత్సరంలోనే ఫ్యూజియన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో సహా 11 యుద్ధ నౌకలను చైనా తన దళంలో చేర్చుకుంది. తాజా రిపోర్టుల ప్రకారం యుద్ధ నౌకల సంఖ్యలో చైనా ఇప్పుడు అమెరికాను కూడా అధిగమించింది. 2019 నుండి 2023 మధ్యకాలంలో చైనా ఏకంగా 39 యుద్ధ నౌకలను ఉత్పత్తి చేసిందంటే డ్రాగన్ దేశం ఎంతటి యుద్ధకాంక్షతో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా చైనా తన మిత్ర దేశాలకు కూడా అత్యాధునిక నౌకలను సరఫరా చేస్తుంది. గత నెలలో పాకిస్తాన్ కోసం చైనా హంగూర్ క్లాస్ జలంతర్గామిని కూడా ప్రారంభించింది. ప్రాంతీయ భద్రత, ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతున్న చైనా నావికాదళ విస్తరణ భవిష్యత్తులో సముద్ర పోరుకు దారితీస్తుందా అనే ఆందోళన పెరుగుతోంది. చైనా సముద్ర వేటలో లౌదీ ఎలాంటి కీలక పాత్ర పోషించబోతుందో చూడాలి.